నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్లో ఏపీ సీఎం చంద్రబాబు సాధారణ వైద్య పరీక్షల కోసం ఏఐజీ ఆసుపత్రికి ఏపీ ముఖ్యమంత్రి. ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా మహేష్ దీక్షిత్ నియామకానికి ఆమోదముద్ర వేస్తున్న కేంద్రం. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టిన తుఫాను వాహనం, నలుగురు మృతి. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ. పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంటెలిజెన్స్ బ్యూరో కొత్త చీఫ్గా మహేష్ దీక్షిత్ను కేంద్రం నియమించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ తాజాగా సమావేశమై ఆయా నియామకానికి ఆమోదముద్ర వేస్తుంది. దాంతో ఐబీ అధిపతిగా మహేష్ దీక్షిత్ను నియమిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఐబీ చీఫ్గా ఉన్న తపన్ దేకా పదవీకాలం తర్వాత ముగియనుంది. ఇక ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో మహేష్ దీక్షిత్ను కేంద్రం నియమించింది. ఇంటెలిజెన్స్ బ్యూరో కొత్త చీఫ్గా మహేష్ దీక్షిత్ను కేంద్రం నియమించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ తాజాగా సమావేశమై ఆయన నియామకానికి ఆమోదముద్ర వేసింది. దీంతో ఐబీ అధిపతిగా మహేష్ దీక్షిత్ను నియమిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఐబీ చీఫ్గా ఉన్న తపన్ దేకా పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో మహేష్ దీక్షిత్ను కేంద్రం నియమించింది. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు హైదరాబాద్లో పర్యటిస్తున్నారు. కాసేపట్లో ఆయన గచ్చిబౌలిలోని ఏజీ ఆసుపత్రికి చేరుకుంటారు. అక్కడ ఆయనకు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు వైద్యులు. అనంతరం రేపు ఉదయం వెలిగొండ ప్రాజెక్టు సందర్శనకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు హైదరాబాద్ పర్యటిస్తున్నారు. కాసేపట్లో ఆయన గచ్చిబౌలిలోని ఏజీ ఆసుపత్రికి చేరుకుంటారు. అక్కడ ఆయనకు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు వైద్యులు. అనంతరం రేపు ఉదయం వెలిగొండ ప్రాజెక్టు సందర్శనకు ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పర్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాచర్ల నియోజకవర్గ పరిధిలో జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మాచర్ల పట్టణం నగరవనం వద్ద ఈరోజు తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని వెనక నుండి ఒక తుఫాన్ వాహనం బలంగా ఢీకొట్టింది. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా కనిగిరి వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న మాచర్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తగు సహాయక చర్యలు చేపట్టారు. పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాచర్ల నియోజకవర్గ పరిధిలో జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మాచర్ల పట్టణం నగరవనం వద్ద ఈరోజు తెల్లవారుజామున ఆగి ఉన్న లారీ వెనుక నుంచి ఒక తుఫాన్ వాహనం బలంగా ఢీకొట్టింది. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా కనిగిరి వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న మాచర్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తగు సహాయక చర్యలు చేపట్టారు. లేడీస్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో రాగల
7 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేస్తుంది. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని వెల్లడించింది. ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. వర్షాలతో పాటు పలు ప్రాంతాల్లో పిడుగులు పడే ముప్పు కూడా పొంచి ఉందని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు. రాబోయే వారం రోజుల పాటు వాతావరణం ప్రతికూలంగా మారే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. తెలుగు రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేస్తుంది. తెలంగాణలో రాగలో మరో 7 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేస్తుంది. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని వెల్లడించింది. ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. వర్షాలతో పాటు పలు ప్రాంతాల్లో పిడుగులు పడే ముప్పు కూడా పొంచి ఉందని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు. రాబోయే వారం రోజుల పాటు వాతావరణం ప్రతికూలంగా మారే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రైవేట్ స్కూల్ వద్దు, ప్రభుత్వ బడి ముద్దు. ఇది ఇప్పుడు కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కనకల గ్రామస్తుల నినాదం. ప్రైవేట్ పాఠశాల ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను ప్రోత్సహించేందుకు గ్రామస్తులంతా ఒకే తాటిపైకి వచ్చారు. గ్రామ సర్పంచ్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి ఎవరూ తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపవద్దని, కేవలం ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. అంతేకాదు గ్రామంలోకి ప్రైవేట్ స్కూల్ బస్సును రాకుండా అడ్డుకున్నారు. ఈ నిర్ణయంతో గతేడాది 108 మంది ఉన్న విద్యార్థుల సంఖ్య ఈ విద్యా సంవత్సరంలో ఏకంగా 145 కొత్త అడ్మిషన్లతో కలిపి 250కి చేరింది. ఈ ఆదర్శవంతమైన మార్పుపై బడిబాట కార్యక్రమంలో భాగంగా డిఈఓ మల్లికార్జున పాఠశాలను సందర్శించి గ్రామస్తులను, ఉపాధ్యాయులను అభినందించారు. సెవెంత్లో నేను గౌతమ్ మోడల్లో చదివాను. ఇప్పుడు నేను ఇక్కడ 9th క్లాస్ చదువుతున్నాను. ఎందుకు నేను ప్రైవేట్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ స్టడీ అనేది చాలా బాగుంది. టీచర్స్ మనతో కమ్యూనికేట్ చాలా బాగా అవుతారు. మనకి ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్లో కంఫర్టబుల్గా చెప్తారు. ప్లస్ మ్యాథ్స్ టీచర్ అయితే మనకి ఏ ఫార్ములా అయితే ఆ ఫార్ములా ప్లస్ ఆ ఫార్ములా వచ్చేదాకా ప్రాక్టీస్ చేపిస్తూనే ఉంటుంది. మరి ఇంకా ఫిజిక్స్, బయాలజీ గురించి చెప్పాలంటే ఫిజిక్స్ సార్ ఇంకా ఫిజిక్స్ టీచర్ అయితే ప్రతి ఏ ఎక్స్పెరిమెంట్ ఉంటుందో ఆ 2 ఎక్స్పెరిమెంట్స్ చేసి చూపిస్తారు మనకి. ఇంకా అక్కడ అయితే ఎక్స్పెరిమెంట్ చూపిస్తారు కానీ ఏది కరెక్ట్గా ఉండదు. ఇంకా ఇక్కడ మనకి ఫుడ్ అనేది చాలా బాగుంటుంది. మండే, వెనస్డే ఇంకా ఫ్రైడే ఎగ్స్ ఉంటాయి. ప్లస్ కర్రీ, ఫుడ్, అన్నం అయితే చాలా బాగుంటుంది. మనకి దేని గురించి టెన్షన్ లేదు. ప్లస్ బుక్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. బుక్స్, హ్యాండ్ రైటింగ్, ఇంకా అన్నిల గురించి ఎడ్యుకేషన్ ప్యానల్స్ ద్వారా డిజిటల్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ద్వారా ఈ లెర్నింగ్ ఖాన్ అకాడమీని పిల్లలతో ప్రాక్టీస్ చేయించడము, ఇలాంటి అన్నీ కూడా మా పాఠశాలలో మేము ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము. వీటితో పాటు కోకరిక్యులర్ యాక్టివిటీస్ అయినటువంటి గేమ్స్ కానీ, మార్చ్ ఫాస్ట్, తర్వాత డాన్సెస్ నేర్చుకునేది, డాన్స్ ఫామ్స్, ఇలాంటి అన్నిట్లో కూడా మేము మా ఉపాధ్యాయ బృందము అందరం కూడా విద్యార్థులకు అందిస్తూ ఉన్నాము. తల్లిదండ్రులకి ఆర్థిక భారం తొలగించే విధంగా, అంటే ప్రైవేట్ పాఠశాలలో అప్పు చేసి వాళ్ళు అక్కడ
పంపిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న ఉపాధ్యాయులతో ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో కూడా క్వాలిటీ మెయింటైన్ అవుతుంది అనే విషయాన్ని మేము పేరెంట్స్ అందరికీ చెప్పడం జరిగింది. దీనికి గ్రామస్తులు, గ్రామ సర్పంచ్ అని చెప్పేసి ఒక నినాదంతో మేము బస్సెస్ను కూడా ప్రైవేట్ స్కూల్ బస్సెస్ కూడా ఒక్కడు కూడా ఇక్కడ కంట్రోల్ రానివ్వట్లేదు. మేమందరం కూడా ఒక యూనిటీగా తయారయ్యి ఇక్కడ 100 స్ట్రెంత్ ఉంటే ఇవారు ఒక 150 స్ట్రెంత్, అంటే టోటల్గా 250 స్ట్రెంత్ ఎబో ఇక్కడ మేము గ్యాదర్ చేయగలిగాము. కాబట్టి ఇక్కడ బిల్డింగు బాగుంది, టీచర్స్ బాగున్నారు, మరియు ల్యాబ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. మాకు టీచింగ్ కూడా బాగుంటుందని చెప్పేసి మేము తిరుపతి జిల్లా రైల్వే కోడూరు సర్కిల్ పరిధిలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు కేవలం 4 రోజుల్లోనే ఛేదించారు. ఓబులవారిపల్లి మండలం ఎద్దులవారిపల్లిలో గత నెల 21న ఎద్దుల ఈశ్వరయ్య, ఎద్దుల మౌనిక ఇళ్లలో జరిగిన దొంగతనానికి సంబంధించి 3 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి సుమారుగా 18,70,000 రూపాయల విలువ చేసే 17 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. వేగంగా ఈ కేసును ఛేదించిన రైల్వే కోడూరు రూరల్ సిఐ శ్రీనివాసులు, ఎస్ఐ సుజన్ కుమార్ మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీతో పాటు డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఎస్ఐ సుజన్ కుమార్ మరియు వాళ్ళ సిబ్బంది ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీము ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపైన సాంకేతిక ఆధారాలని సేకరించి ఒక 3 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతి తక్కువ కాలంలో వారి వద్ద నుండి సుమారుగా 17 తులాల బంగారం, 18,70,000 రూపాయల విలువైన 17 తులాల బంగారాన్ని సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వారిని కోర్టు రిమాండ్ నిమిత్తం పంపించడం జరుగుతుంది. అట్లనే ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి బీట్ కూడా సర్వేలెన్స్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ సౌకర్యాన్ని, పోలీసు శాఖ కల్పించే సౌకర్యాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకొని వాళ్ళ యొక్క ఆస్తికి ఎటువంటి కూడా నష్టం లేకుండా చూసుకోవాల్సిందిగా ప్రజల్ని కోరుచున్నాం. అట్లానే ఎవరైతే ఇప్పుడు ఈ నేరాలు పాల్గొన్నారో, పాత నేరాలు చేస్తున్నారో వాళ్ళందరిపైన కూడా నిఘా కొనసాగుతుంది. ఇక్కడ ప్రతిరోజు కూడా పల్నాడు జిల్లా మాచర్లపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ బాలింత మృతి చెందిందంటూ బంధువులు ఆందోళనకు దిగారు. మాచర్ల మండలం సుబ్బారెడ్డిపాలెం గ్రామానికి చెందిన గుర్రపు శిలువ కుమారి కాన్పు నిమిత్తం ఈ ఆసుపత్రిలో చేరారు. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చిన కాసేపటికే ఆసుపత్రిలోనే మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం ఈ మరణానికి కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బంధువులు ఆసుపత్రిపై దాడి కూడా చేశారు. హాస్పిటల్ అద్దాలు, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుంది. భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీ విధింపు ఒక నల్లటి అధ్యాయమని ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ధ్వజమెత్తారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం దేశంపై ఎమర్జెన్సీ విధించి 51 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఖమ్మం జడ్పీ సెంటర్లో బీజేపీ ఆధ్వర్యంలో సంవిధాన హత్య దివాస్ పేరిట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో శ్రమించి రూపొందించిన పవిత్ర రాజ్యాంగ స్ఫూర్తిని కాంగ్రెస్ పార్టీ ఒక్క రోజులో కాలరాసిందని కోటేశ్వరరావు మండిపడ్డారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ తన పదవి వ్యామోహంతో కోర్టు తీర్పులను బేఖాతరు చేస్తూ అర్ధరాత్రి వేళ బలవంతంగా ఎమర్జెన్సీని రుద్దారని విమర్శించారు. ఇచ్చిన హక్కుల్ని తొంగలో తొక్కుతూ ఎమర్జెన్సీ విధించిన రోజు అనేక మంది జాతీయవాదులు, భారతీయులు ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం పోరాడితే వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా అక్రమ కేసులు పెట్టి అందరిని కూడా జైలుకు పంపించినటువంటి నియంత ఇందిరాగాంధీ అలాగే పత్రికా స్వేచ్ఛని హరించుతూ ఎవరు కూడా బయట మాట్లాడేటువంటి స్వేచ్ఛా స్వతంత్రాన్ని కూడా కాలరాసినటువంటి నియంత ఇందిరాగాంధీ ఈరోజు ఎమర్జెన్సీ విధించి భారతదేశ చరిత్రలో చీకటి రోజుగా ఆ ఎమర్జెన్సీ రోజులన్నీ కూడా చీకటి అధ్యాయంగా నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే అందరూ వినాలి. 1975 జూన్ 25న ఏదైతే అత్యవసర పరిస్థితిని ఏర్పాటు చేయడం చాలా బాధాకరంగా ఉంది. ఏదైతే ఆమె పోటీ చేసినటువంటి ఎన్నికను రద్దు చేస్తూ అలహాబాద్ హైకోర్టు రద్దు చేయడంతో ఆమె ప్రభుత్వం కూలిపోతుందేమోని ఆమె వ్యక్తిగత స్వార్థం కోసం, కుటుంబం కోసం ఈ యొక్క అత్యవసర పరిస్థితిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజుల్లో అనేక మందిని ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని, అటల్ బిహారీ వాజ్పేయి గారిని, ఎల్కే అద్వానీ గారిని, అనేక మంది జనతా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా 21 నెలల పాటు అరెస్ట్ చేసి జైల్లో నిర్బంధం చేయడం చాలా బాధాకరం. అదేవిధంగా రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ రాజ్యాంగాన్ని అవమానించే విధంగా ఈ యొక్క చర్యలు చాలా బాధాకరంగా ఉంది. ఈ యొక్క ఆ రోజు జరిగినటువంటి దానికి ఈరోజు నిరసనగా ఖమ్మం జిల్లాలో భారతీయ జనతా పార్టీ సోషలిస్ట్ పార్టీ ఖమ్మం జిల్లా పాడి రైతులకు ఆశాదీపంగా ఉన్న ప్రతిష్టాత్మక విజయ డైరీని మూసివేయాలని చూస్తే సహించేది లేదని బీజేపీ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు హెచ్చరించారు. డైరీని ఇక్కడి నుంచి తరలించి వరంగల్ నుంచి పాల సరఫరా చేసేందుకు పాలకుల స్థాయిలో కుట్ర జరుగుతుందన్న సమాచారంతో బీజేపీ నాయకులు ఇందిరానగర్లోని విజయ డైరీ ప్రాంగణాన్ని స్వయంగా సందర్శించారు, నిరసన తెలిపారు. జిల్లాకు చెందిన 3 మంత్రులపై నెల్లూరు కోటేశ్వరరావు నిప్పులు చెరిగారు. జిల్లాకు చెందిన ఒక మంత్రి తన సొంత ప్రైవేట్ డైరీ ప్రయోజనాల కోసం అధికారులతో కుమ్మక్కై ప్రభుత్వ డైరీని నష్టాల్లో ఉన్న సంస్థగా చూపేందుకు కుట్ర పన్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఆధ్వర్యంలో ఇలా విజయ డైరీని విజిట్ చేయడానికి అందరం కూడా వచ్చాము. మాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇక్కడ డైరీని మూసివేసి వరంగల్ నుంచి పాలని ఇక్కడికి సప్లై చేసే విధంగా ప్రణాళికలు జరుగుతున్నాయని రైతులు మా దగ్గరకు వచ్చి అభ్యర్థించుకోగా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనేది నిర్ధారణ చేసుకోవడానికి విజయ డైరీకి వచ్చినాం ఈరోజు అంతా కలిసి. ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే పరిస్థితి కూడా దానికి రైతులు ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగానే ఈ డైరీని ఇక్కడ మూసేసి వరంగల్ నుంచి సప్లై చేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నారనేది మా దృష్టికి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ 3 మంత్రులు ఉన్నారు. మేము ఖమ్మం జిల్లాని అభివృద్ధి చేస్తాము, ప్రజాపాలన చేస్తామని చెప్పుకునేటువంటి 3 మంత్రులు మరి డైరీని ఇక్కడ నుంచి తీసేస్తుంటే మీరు నిద్రపోతున్నారా? లేదు, ఒక మంత్రి తన సొంత డైరీ పెట్టాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్న తరుణంలో ఈ గవర్నమెంట్ డైరీ ఉంటే ఆయనకి ప్రొక్యూర్మెంట్ రాదు రైతుల దగ్గర నుంచి, అలాగే అమ్ముకోవటానికి సేల్స్ కూడా పోతుంది. కావాలని కుట్రబన్ని ఈ డైరీని మూపించే విధంగా మంత్రి కళ్ళల్లో ఆనందం చూడటానికి కొంతమంది అధికారులు కుమ్మక్కయి ఈ డైరీని సిక్ యూనిట్గా ప్రకటించే ప్రయత్నం చేస్తున్న తరుణంలో మంత్రులకు నేను చెప్తున్నాను, చేస్తే మీరు అభివృద్ధి చేయండి. మీరు వచ్చిన దగ్గర నుంచి ఉన్నటువంటి భూములన్నిటి కూడా కబ్జా చేసి ప్రైవేట్ పరం చేస్తున్నారు. వెలుగుమట్ల భూములు అయితే ఏంటి, సత్తుపల్లిలో ఉన్నటువంటి ఫుడ్ పార్క్లో కూడా 72 ఎకరాలు జీవోలు సరైన జీవో ఇష్యూ చేయకుండా, ప్రణాళిక లేకుండా అక్కడ కూడా ఒక కంపెనీకి, ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టారు. అలాగే ఇలా డైరీని కూడా, ఈ గవర్నమెంటు డైరీని కూడా మూసేసి మరి దీన్ని రియల్ ఎస్టేట్ చేద్దాం అనుకున్నారా, ఇంకెవరికన్నా దారాదత్తం చేద్దాం అనుకుంటున్నారా మనకు అర్థం కావట్లేదు. ఎక్కడ భూములు ఉంటే భూముల మంత్రి కూడా ఖమ్మంలోనే ఉన్నాడు.
కంప్యూటర్లో కొట్టడం, ఎక్కడైతే గవర్నమెంట్ భూములు విలువగల ఉన్నాయో చోటు. నిజామాబాద్ జిల్లాలో ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు ఎటువంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా అధిక ఫీజుల వసూళ్లకు తెగబడుతున్నాయి. విద్యా హక్కు చట్టాన్ని, ప్రభుత్వ నిబంధనలు పూర్తిగా తొంగలో తొక్కుతూ తమ వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగిస్తున్నారు. పాఠశాల ఆవరణలోని పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫామ్స్, బిజినెస్ కౌంటర్లు తెరిచి విద్యను అంగట్లో పెట్టి అమ్ముకుంటున్నారు. దీంతో సామాన్య మధ్యతరగతి తల్లిదండ్రులు జేబులు ఖాళీ అయిపోతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. అలాగే టై బెల్ట్తో పాటు యూనిఫామ్ల ఛార్జీల పేరుతో లక్షల రూపాయలు కూడా దండుకుంటున్నారు. ప్రతి సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా లక్షల ఫీజులు వసూలు చేస్తూ కూడా ఇటు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు నిండుగా దోసుకున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా ఇటు ఒక విద్యా సంస్థ వ్యాపారం లాగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై మనతో మాట్లాడడానికి విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు. మాట్లాడి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ప్రతి సంవత్సరం అలాగే ఈసారి కూడా పాఠశాలలు మొదలయ్యాయి, లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. దీన్ని ఎలా చూస్తున్నారు సార్? అందరికి నమస్తే అన్న, నా పేరు సాయి కుమార్, ఏబీవీపీ తెలంగాణ యూనివర్సిటీ. ఈరోజు ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రతి స్కూల్లో కూడా, ప్రతి మండలాల్లో, ప్రతి విలేజ్లో కూడా ప్రైవేట్ కళాశాలలు పెట్టుకున్నారు, ప్రైవేట్ కాలేజీలు కూడా పెట్టుకున్నారు. ప్రతి కాలేజీలలో కూడా, పాఠశాలలో కూడా ఏం నడుస్తుందంటే డబ్బులు దొబ్బుకోవడం తప్ప విద్యని విద్యార్థులకు అందజేయడం లేదు. ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో ప్రతి ఒక్కరు కూడా విద్యార్థుల దగ్గర నుంచి బెల్ట్ కొనాలా, టీషర్ట్లు కొనాలా, డ్రెస్సులు కొనాలా, బుక్స్లు కొనాలా, పెన్స్ కొనాలా, అంటే ప్రతి ఒక్కటి ఇక్కడే కొనాలా. మేమే అమ్ముతాం, మీరు స్టేషనరీ షాప్లోకి వెళ్ళి కొనొద్దు, మీరు నార్మల్ గా జనరల్ షాప్లలో కూడా ఏం కొనొద్దు, మా దగ్గర కొనాలా. అంటే ఇవన్నీ కలుపుకొని పోతే ఏమైతుందంటే ₹1,00,000 దాకా బిల్ అవుతా అన్న. ఆ ₹1,00,000 ఎవరు భరించాలన్న? ఒక చిన్న పిల్లాడు నర్సరీ నుంచి ఏదైతే పీజీ కంప్లీట్ చేయాలంటే ఈ రోజు ప్రతి సంవత్సరం లక్ష కట్టాలంటే తల్లిదండ్రులు లెక్కలు చేస్తారన్న. పండేదే 10,000 20,000 పంటలు, వాళ్ళు తీసుకునేది మాత్రం 10 లక్షలు, ₹1,00,000 తీసుకుంటారు. అయితే మేము రేవంత్ రెడ్డికి ఒకటే అడుగుతున్నామన్నా, 27,000 ఉన్న స్కూళ్ళని కేవలం ఒక 4,000 స్కూళ్ళని పెట్టి మండలాల్లో 23,000 స్కూళ్ళని తీసేసి రేషనలైజేషన్ పేరు మీద 23,000 స్కూళ్ళని తీసేస్తా అంటున్నావు. మరి తీసేసినావు. మరి ఏదైనా 4,000 స్కూళ్ళలో కూడా మంచి టీచింగ్ చెప్తావా అంటే ఉన్న స్కూళ్ళనే చక్కగా చూసుకుంటే లేవు. 4,000 స్కూల్ పెట్టి ఏం చేస్తావా అన్న? ప్రహారీ గోడలు కూలిపోతున్నాయి, పిల్లలు ఎప్పుడు చచ్చిపోతుందో తెలియదు, ఎప్పుడు ఆ బిల్డింగ్ కూలిపోయి పిల్లల మీద పడుతుందో తెలియదు. కరెక్ట్ వాళ్ళకు పోషకాహారం కూడా ఇవ్వలేని పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో నెలకొంది. అలాగే ఏదైతే ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయో, కాలేజీలు ఉన్నాయో, ఇక్కడ బుక్స్ అమ్ముతున్నారు సార్, ఇక్కడ డ్రెస్సులు అమ్ముతున్నారు, లక్షల ఫీజులు తీసుకుంటారని డిఈఓ గారి కానీ, ఎంఈఓ గారు కానీ, లేకపోతే ఎంఈఓ రిప్రజెంటేషన్ ఇచ్చినా, తీసుకుపోయి చూపించినా కూడా మేము సీజ్ చేస్తామని చెప్తున్నారు. ఈరోజు సీజ్ చేస్తున్నారు, తెల్లారి మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు. అంటే మీకు డబ్బులు అందుతున్నాయా, లేకపోతే డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డికి ఈ యొక్క ప్రైవేట్ స్కూళ్ళ నుంచి డబ్బులు అందుతున్నాయా అని మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. అలాగే ఏదైతే ఈ గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయో, టెట్ డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా జాబులు రావాలంటే ఈ యొక్క 27,000 స్కూళ్ళు కూడా ఓపెన్ ఉండాలి. అప్పుడే మాత్రమే ఈ చదువుకున్న డిఎస్సి వాళ్ళందరికీ కూడా జాబ్లు వస్తాయి. జాబ్లు వచ్చినప్పుడే ఈ కంట్రీలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతాయి. కాబట్టి నువ్వు అన్ఎంప్లాయ్మెంట్ పెరగాలని చూస్తున్నావా, తగ్గాలని చూస్తున్నావా మాకు అర్థమైతలేదు. కాబట్టి పేద విద్యార్థులకు విద్య అందాలంటే ప్రతి గవర్నమెంట్ స్కూల్ ఓపెన్ ఉండాలి, ఎగ్జామ్లు పెట్టాలి, వాళ్ళ చదువుకు దూరం చేయకుండా ఉండాలంటే ఏదైతే ఈ ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయో అన్ని కూడా మూతపడేటట్టు ఉండాలి. అలాగే ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలి. ఏదైతే ప్రైవేట్ స్కూల్లో 25% ఏదైతే ఫీజు సీట్ ఉంటుందో అది అందరికి కూడా అందజేయాలా. ప్రతి స్కూల్లో కూడా ప్రైవేట్ స్కూల్ ఏది ఉంటుందో అందులో 25% పేద విద్యార్థులకు ఫ్రీ సీట్ ఇవ్వాలన్నది లేదు, ఎవరు కూడా నడుస్తలేదు. కాబట్టి దాని మీద దృష్టి సాధించి ఎంఈఓ గారు, డిఈఓ గారు దృష్టి సాధించి పేద విద్యార్థులకు 20% ప్రైవేట్ స్కూళ్లలో సీట్ వచ్చే విధంగా కొట్టాలని మేము కోరుతా ఉన్నాం. మీరు చెప్పిన ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణ కమిటీ ఏర్పాటు చేస్తాం, ఫీజుల విషయంలో కూడా నియంత్రణ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇక్కడ అమలు అవుతుంది అసలు విద్యా కమిషన్ అనేది ఏర్పాటు చేసిరు. విద్యా కమిషన్ అన్నప్పుడు క్షేత్రస్థాయిలో విచారణ అనేది జరగాలి. ఏ విధంగా ఉన్నది అసలు ఉన్న 27,000 ఉన్నటువంటి స్కూళ్లను 23,000 తీసేసి 4,000 స్కూళ్ళనే నడిపిస్తామనంటే ఏ విధంగా సమీక్ష జరిగిందని మేము ఒకసారి ప్రశ్నిస్తా ఉన్నాము. అసలు ఆలోచించడానికి లేదు. తెలంగాణ ప్రభుత్వము విద్యకు ఏ విధంగా అనంటే మధ్య తరగతులను పీల్చుకొని వాళ్ళ రక్తం పీల్చుకునే విధంగా ఈ రోజు వ్యవహరిస్తున్నదని అర్థమైపోతున్నది. కారణం ఏంటి అనంటే మధ్యతరగతి కుటుంబాలలో ఇన్కమ్ తక్కువ ఉంటది. అదే విధంగా మనం ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలలో అంటున్నాం, ప్రైవేట్ పాఠశాలలో లక్షలు ఉన్నాయి, ఇన్కమ్ ఏమో తక్కువ ఉంటది, పైసలేమో మనం పెట్టాల్సింది ఎక్కువ ఉంటది. లక్షల ఫీజు కట్టాలంటే ఎక్కడికి నుంచి కడతారు? సరే ప్రభుత్వం కల్పిస్తుందా అంటే ఒక్కొక్క స్కూళ్ళలో ఒక్కొక్క టీచరే ఉంటాడు, 4 సబ్జెక్టులకు కలిపి ఒకటే టీచర్ ఉంటాడు. సరే ఇవన్నీ స్కూళ్ళని తీసేస్తున్నావు అని అంటే ఎక్కడ పెడతారట అంటే మండలాల్లో పెడతారట. మండలాల్లో పెట్టి ఇప్పుడు ఈ స్టూడెంట్స్ అందరూ అక్కడికి పోతారు. అక్కడికి పోయినాక ఆ చదువు మంచిగా లేకపోతే ప్రైవేట్లలో పోతారు. అంటే ప్రైవేటుకు మంచి చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. దీన్ని గనక మానుకోకపోతే విద్యార్థులం అంతా కలిసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా
సీఎం రేవంత్ రెడ్డిని గద్దె దింపుతామని ఇటు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పిన రాష్ట్ర ఇటు పాఠశాలను కూడా అన్ని విధాలు డెవలప్ చేస్తాం, ఇంగ్లీష్ మీడియం కూడా చెప్తున్నామని చెప్తారు. కానీ ప్రజలు మాత్రం కూడా ప్రైవేట్ అసలు ఎడ్యుకేషన్ వైపు చూస్తున్నారు, పాఠశాల ఎలా చూస్తున్నారు? ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు ఫీజులు అనేటి భారీగా ఉన్నాయి. సో పేరెంట్స్ ఆశతోటి గవర్నమెంట్ స్కూళ్ళ వైపు చూస్తా ఉన్నారు. ఈ గవర్నమెంట్ స్కూళ్ళ వైపు చూసేటప్పుడే నువ్వు 23,000 స్కూళ్ళు తీసేస్తా అంటున్నావు. రేవంత్ రెడ్డి గారు, మిమ్మల్ని నేను ఒకటే అడగదలుచుకున్నా, మీ మన్మణ్ణి చదివిస్తారేమో మీరు అమెరికాలో, అదే మాలాంటి పేద మధ్యతరగతి విద్యార్థులు ఎక్కడ చదువుకోవాలా సార్? మీరు మాకు పండిన పంటను కూడా కరెక్ట్ టైంలో కొంటలేరు. వర్షాలు పడతా ఉన్నాయి, వర్షాకాలం సగం అయిపోయింది, వర్షాలు పడతా ఉన్నాయి. వర్షాలు పడ్డప్పటికి కూడా అవి మొలకలెత్తి అవి ఎత్తినప్పుడు కొనుక్కోవడానికి వచ్చినప్పుడు మీరు తక్కువ రేట్ ఇచ్చి తీసుకుపోతా ఉన్నారు. మీరు ఇట్లా చేస్తా ఉన్నారు. ఇక మరి రైతు బిడ్డ చదువుకోవద్దా? మీ రెడ్డిల సమాజం వాళ్ళే చదువుకోవాలా? ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎన్ని స్కూళ్ళు మీ వాళ్ళే ఉన్నాయి? అంతా అగ్రవర్ణ కులాలకు ఉన్న వాళ్ళకి పేదవాళ్ళని వదిలేసి ఎవరైతే ఉన్నారో బలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకే మీరు చేస్తా ఉన్నారా? మరి వీళ్ళ ఓట్లు అడిగినప్పుడు అయితే మీరు ఏమన్నారు? బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు, కానీ మేము పట్టించుకుంటాం, కేసీఆర్ దొంగ అన్నారు. మరి మీరేం చేస్తున్నారు సార్? మీరు కూడా అదే చేస్తున్నారు. దొంగలు ఒకటే పేద విద్యార్థులను దోచుకుంటా ఉన్నారు. మేము అడగదలసింది ఒకటే సార్, మీరు 23,000 స్కూళ్ళు తీసేస్తా ఉన్నారు. మీరు 23,000 స్కూళ్ళు తీసేస్తే మన ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం అనేది నీళ్లు నిధులు నియామకాలనే 3 అంశాల మీద ఫామ్ అయింది. అట్లా ఫామ్ అయిన దాంట్లో మీరు నియామకాలే లేకుండా చేస్తున్నారు. ఎలా నియామకాలు చేస్తారు సార్? టెట్ డిఎస్సి చదివే విద్యార్థులు ఎక్కడ పోవాలా? ఇదేది మరి? ఫీజు నియంత్రణ చట్టం అంటారు, ఎడ్యుకేషన్ కమిషన్ అంటారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ నేనే అంటారు, అన్ని నేనే అంటారు. మరి ఎక్కడ స్కాలర్షిప్లు ఏమంటే స్కాలర్షిప్లు వేస్తలేరు. స్కాలర్షిప్లు అడుగుతానికి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పోరాటం చేస్తా ఉంటే వాళ్ళని జైల్లో వేస్తా ఉన్నారు, విద్యార్థుల మీద కేసులు వేస్తా ఉన్నారు, అక్రమ కేసులు, మర్డర్ కేసులు, రేప్ కేసులు వేస్తా ఉన్నారు మీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎక్కడైతే మొన్నైతే మేము స్కూల్ బంద్ ఇచ్చినప్పుడు, స్కూల్ బంద్ ఎందుకు బంద్ ఇచ్చినామంటే ఈ డిఓ లేరు, ఎంఈఓ లేరు. ఒక ఎంఈఓ ఫోన్ చేస్తే అర్ధ గంటలు వస్తా అంటాడు, 2 గంటలలో వస్తా అంటాడు. మండలంకి ఒక ఎంఈఓ ఉండాలి, కానీ మండలంకి ఒక ఎంఈఓ లేడు. డిఓ అయితే పట్టించుకోడు. డిఓ ఎప్పుడు చూసినా కలెక్టర్ మీటింగ్ లో ఉంటాడు. డిఓని కలవడానికి ఎన్నిసార్లు పోయినా డిఓ ఉన్నాడు, డిఐఓ ఉన్నాడు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈ ప్రభుత్వ పాఠశాలలకు, ప్రభుత్వ కాలేజీలకు మొత్తం మూసేయాలా, ఈ ప్రభుత్వం అనేది ఉండదు, మాకేం పని ఉండదు, ముఖ్యంగా జీతం రావాలని ఆలోచిస్తా ఉన్నారు ఈ గవర్నమెంట్ జీతాలు కూడా. మనం ఏం చేయాలంటే దీన్ని దృష్టి సారించి స్పెషల్ కమిషన్ అనేది దీన్ని ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వ పాఠశాలను 27,000 నుంచి 23,000 తీసేసి 4,000 నుంచి కాదు రేవంత్ రెడ్డి సార్. మీరు దమ్ముంటే 27,000 స్కూళ్ళ నుంచి 30,000 స్కూళ్లు చేయండి అని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తా ఉంది. లేని ఎడల మీరు ఇలానే ప్రైవేట్ కళాశాలలకు కానీ స్కూళ్ళకు కానీ మీరు కొమ్ము కాస్తా ఉంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి ప్రతి విద్యార్థి రోడ్డెక్కి మీ మంత్రులను, మీ ఎమ్మెల్యేలను, మిమ్మల్ని ఎక్కడిదక్కడ అడ్డుకొని మిమ్మల్ని గద్దె దించేదాకా ఈ పోరాటం ఆగదని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు మీరు ప్రతి పాఠశాలలో కూడా విద్యార్థుల తల్లిదండ్రులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని విజిలెన్స్ సంబంధించి అలాంటి కమిటీ మనం ఏర్పాటు చేశారు? ఇప్పటివరకు చాలా కమిటీలు ఏర్పాటు చేశాం సార్, కానీ ఎవరు కూడా పాఠశాలలు చాలా కమిటీలు ఏర్పాటు చేశాము, కానీ ఇప్పటివరకు కమిటీలు ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఈ కమిటీలో అధ్యక్షులు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళు చేసే వరకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ పైనుంచి నిధులు రాకపోతే వాళ్ళు ఏం ప్రయత్నం చేయగలుగుతారు సార్? ఏమీ ప్రయత్నం చేయలేరు. కాబట్టి ఏదైతే పైనుంచి వచ్చేటువంటి ఏదైతే ప్రతి ఫండ్ ఉన్నదో దానికి ప్రభుత్వం అనేది ప్రత్యేకంగా దానికి ఒక కమిటీ నిర్ణయించేసి దానికి ప్రత్యేకంగా వాళ్ళకి అందించినట్లయితే ప్రతి పాఠశాల ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారో, కమిటీ వాళ్ళు ఉన్నారో దానికి ఉన్నటువంటి ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో పాఠశాలకి వాళ్ళు కల్పించడం అనేది జరుగుతుంది సార్. ప్రధానంగా కూడా చెప్తున్నారు, ఫీజులతో ఇటు ప్రైవేట్ పాఠశాలలో విద్యాని పూర్తిగా వ్యాపారం చేస్తున్నట్టు చెప్పి ప్రధానంగా ఇటు అధిక ఫీజుల పేరుతో కూడా ₹1,00,000 దోచుకుంటారని చెప్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి, ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాల బదులు ప్రభుత్వ పాఠశాలని పెంచాలని చెప్పి అన్ని వసతులు కల్పించాలని, ముఖ్యంగా ఇటు విద్యార్థి సంబంధించి కూడా ఎడ్యుకేషన్ కూడా విషయంలో ఇంగ్లీష్ మీడియం కావచ్చు అన్ని సదుపాయాలు కల్పించాలని. అప్పుడే ఇటు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం ప్రభుత్వ పాఠశాల వైపు మొగ్గు చూపుతారని చెప్తున్నారు. దీంతో పాటు ఫీజుల నియంత్రణ విషయంలో కూడా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఖచ్చితంగా వ్యాపారాన్ని ఏదైతే విద్యను వ్యాపారం చేస్తున్నా వాళ్ళపై ఉక్కు పదంతో రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పదం వేయాలని చెప్పి కూడా ఇటు విద్యార్థి సంఘాలతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. కెమెరా సూర్యదత్,